నిరుద్యోగ యువత ఉద్యోగ అర్హతలకు సరిపడా అనుభవాన్ని గడించేందుకు ఉన్నత ఆలోచనల్ని పెంపొందించుకోవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ఉద్యోగం చిన్నదైనా దాని నుండి గడించే అనుభవం ఎంతో విలువైందని అభిప్రాయపడిన ఆయన ఆ తర్వాత తమ శ్రమకు తగ్గ గుర్తింపు వేతనాలను యువత ఆశించడంలో తప్పు లేదని సూచించారు. ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ఇంటర్వ్యూల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 14 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూల ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన నిరుద్యోగ యువత తొలుత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసిన కంపెనీల ప్రతినిధులు వారి సామర్థ్యాలను నమోదు చేసుకుని ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇప్పటికీ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు యువత భవితకు భద్రతను చేకూర్చే బాధ్యతాయుతమైన లక్ష్యాన్ని భరోసాగా భుజానికి ఎత్తుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలను 2 నెలలకు ఒక మారు ఆహ్వానించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న విధానాన్ని వివరించిన ఆయన ఈసారి నిర్వహించిన జాబ్ మేళాకు 223 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా వారిలో 106 వివిధ కొలువులకి ఎంపికయ్యారని తెలిపారు. ఇటువంటి అవకాశాలను అవసరార్థులు సద్వినియోగం చేసుకోవాలంటూ భవిష్యత్తులో ఆర్థికంగా ఉన్నతిని సాధించాలని ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఇచ్చేసిన ఏదైతే జాబ్ కోసం వేచి ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఇవాళ యువత ఎక్కువ మంది అందరూ కూడా చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి నారా లోకేష్ గారికి బాధ్యతలు చెప్పి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకి మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో పరిశ్రమలతో పాటు ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో అయ్యి మనమే నిరుద్యోగుల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా 2 నెలలకు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో 3వసారి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో 2 సార్లు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని చాలా మంది అందరూ కూడా సద్వినియోగం చేస్తున్నారు. మొదటి దఫా జాబ్ మేళా పెట్టినప్పుడు 604 మంది అటెండ్ అయితే 232 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. రెండోసారి 352 మంది అటెండ్ అయితే 174 మంది ఉద్యోగాల్లో రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, శాలరీ ఎంతనే చూడద్దు, అనుభవం కావాలి. కాబట్టి మీకు నచ్చిన కంపెనీలో మీరు వాళ్ళతో ఏదైతే ఉన్నారో మీరు ఆ నెగోషియేషన్స్ అన్ని కూడా మాట్లాడుకుంటూ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఎక్కువగా ఏలూరులో పెట్టేటప్పుడు ఏలూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ 10-15 కిలోమీటర్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెట్టమని చెప్తున్నాం. ఈ దఫా కూడా అదే విధంగా ఎక్కువ పెట్టడం జరిగింది. దాంట్లో మీరు అందరూ ఎందుకంటే దూరం వెళ్తారు కొంతమంది ఆలోచిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ చుట్టుపక్కల చేసే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ముందు అందులో ఉన్న వేకెన్సీస్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ జాబ్ మేళా ద్వారా, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వస్తే అంత మాకు కూడా క్రెడిట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా దీన్ని ఉపయోగించుకుంటూ మీరు ఏదైతే మీ కాళ్ళ మీద నిలబడితే రేపు రాబోయే రోజుల్లో ఒక స్పిరిట్ గా ఇంకొకరు కూడా మీరు చెప్పే బాధ్యత ఉన్నది. డెఫినెట్ గా మేము ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాం, మాకు ఈ ఉద్యోగం వచ్చింది, ఆ రోజు మేము జాయిన్ అయ్యాం, ఈ స్థితిలో మేము ఉన్నామని చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము కూడా వచ్చిన దాని నుంచి కూడా అహర్నిశలు కూడా ఏదైతే యువత బాగా చదువుకుంటున్నారో వాళ్ళు నిరుత్సాహపడకూడదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము కూడా గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా అందులో మేము పెట్టడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మేము ఇమీడియట్ గా ఆ గ్రూప్ లో యాడ్ అవ్వమని చెప్తాం, ఆ నెంబర్ యాడ్ అవుతుంది. డెఫినెట్ గా మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో లేకపోతే ఆ గ్రూప్ లో మీరు కూడా యాడ్ అవ్వండి. ఇదే కాదు జాబ్ మేళాల ద్వారా మాకు ఎక్కడి నుంచి ఏదైనా వచ్చినా కూడా ఆ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తారని మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రత్యేక మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా మీ విష్ ఆల్ ద బెస్ట్. సో ఎవరైనా సరే మేబీ మీరు అనుకున్న దానికి సెలెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ సెలెక్ట్ అయిన జాబ్కి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు మంచిగా చేసుకుంటూ ఉంటే అది మీకు ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం ద్వారా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకున్న సార్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మనందరి తరఫున తెలియజేసుకుంటున్నాము.